ఇదే ప్రపంచం. కానీ జబర్దస్త్ ప్రపంచం మొత్తానికి తెలిసిన ఆమెను, ఆమె ఇంటిల్లి పాదిగా చూపిస్తూ హిలేరియస్ గా నవ్వించడానికి ఇప్పుడు రాబోతున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజు టీమ్. ప్లీజ్ వెల్కమ్ దెమ్. ఈ రోజు మేము నగిరి రోజా గారి ఇంటికి వచ్చాం. ఆవిడ హోమ్ టూర్ చేయబోతున్నాం. ఆయన అప్పుడే హోమ్ టూర్ ఏంటబ్బా, రాక ఇంత దూరం వచ్చాం. ఒక్కసారి నగరం మొత్తం వెళ్ళి నా అందచందాలు చూపించరానా? నీ అందచందాలు చూపిస్తే నగిరిలో ఎగిరెగిరి తంతారు. ఇంకా మాస్కులు పెట్టేసుకుంటే మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం. మాస్కులు పెట్టుకున్నాం కదా, అందుకు గుర్తుపట్టలే. తీయండి. ఇదేంటన్నా మాస్క్ తీసిన బయట వచ్చాడు? మరి అలాగా ఉంటుంది. మిమ్మల్ని మీరే గుర్తుపట్టుకోలేదు, ఆడ ఎలా గుర్తుపడతారు? రండి మా వాళ్ళు, రండి. ఎలా పిలవాలో తెలుసు కదా. నమస్తే అండి. ఏంటది నువ్వు కూడా దొరికేస్తావు ఏంటి? పరదేశంతో కలిసి అరుస్తున్నావు. అది కాదండి బాబు, మీ హోమ్ టూర్ చేద్దామని వచ్చాం మేము. మేడం, ఇంత పెద్దలు కట్టాలంటే ఏం చేయాలి మేడం? నీ మేకప్ ని కొంచెం తగ్గిస్తే ఆ డబ్బుతో కట్టేయచ్చు. అంటే మీరు తగ్గిస్తే మైసూర్ ప్యాలెసే కట్టేయచ్చు. హాయ్ మేడం. హాయ్ అసలు టైం మా పిల్లలు ఇంట్లో లేరు. ఎందుకండి? మ్యాజిక్ షో చేయడానికి నువ్వు వచ్చావు, కానీ చూడడానికి వాళ్ళు లేరుగా. కోటేస్తా అన్నావు, ఆవిడ వేసింది నీకు ఇప్పుడు. అక్కడ మేడం గారు చెప్పులు ఉన్నాయి కదన్నా, వాటి గురించి నేను చెప్తా. అవి షూటింగ్ వెళ్ళేటప్పుడు వేస్తారు, ఇక అవి బయటికి వెళ్ళేటప్పుడు వేస్తారు. మరి అవి నీ పర్ఫార్మెన్స్ చూసినప్పుడు వేస్తారు. అది మా గుమ్మం చూసావా ఎంత విశాలంగా ఉందో. మీరు లోపలికి వెళ్ళాలంటే ఆ మాత్రం ఉండాలండి. తలం సందన వేలు పడితే ఎలా ఉంటుందో తెలుసా? మీలాగా స్లిమ్ గా ఉంటదండి. ఇప్పుడు దారిలోకి వచ్చా. థ్యాంక్ యూ సో మచ్. రామ ఐశ్వర్య అండ్ శాంతి కుడికాలు పెట్టి లోపలికి రండి. కుడికాలు పెట్టి రావడానికి వాళ్ళు ఏమన్నా కొత్తగా వచ్చిన కోడలు అంటండి, తోడేళ్ళు. దీన్ని చూస్తే అర్థం కావట్లే. కదండి. చాలా హ్యాపీగా ఉంది మీరు రావటం. థ్యాంక్ యూ సో మచ్ అండి. చూసారుగా మా అప్పలాయగుంట వెంకటేశ్వర స్వామి మా కాన్సెప్ట్స్ లోనే ఉంటారు. అండ్ అభయహస్తం, అభయాలు ఇచ్చేస్తుంటారు అలా. ఎంట్రీలోనే దేవుని పెట్టారేంటన్నా? అంటే మనం ఎన్నో పాపాలు చేసి వచ్చుంటాం కదరా, ఇక్కడతో కడిగేస్తే లోపలికి వెళ్ళిపోవచ్చు. ఎలాగో వచ్చారు కదా, మీ కోరికలు ఏమన్నా ఉంటే మా దేవుడిని అడగండి. స్వామి, జబర్దస్త్ లో నా ప్రతి పంచ్కి జడ్జెస్ నవ్వాలి. నా ప్రతి పంచకి కూడా జడ్జెస్ నవ్వాలి. హైదరాబాద్ లో సముద్రం ఉండాలి దేవుడా. అదేంటండి పాసిబుల్ అవ్వని కోరుకున్నారు? మరి మీరు కోరుకున్నదేంట్రా? సర్లే కానీ మీకేమైనా ఉంటే కోరుకోండి. కృష్ణ గారి కొడుకు మహేష్ బాబుతో యాక్ట్ చేయాలని ఉంది. కృష్ణ రామ అనుకోక, ఎందుకండి మనకి కృష్ణ గారి కొడుకు. సాయంత్రం అయితే నేను మా ఫ్యామిలీతో ఇక్కడే కూర్చొని టీవీ చూస్తాం. అవునది ఇంత క్వాలిటీ సోఫాలో కూర్చున్నావు కదా, ఏమనిపిస్తుంది? మీరు అనసూయ గారు ఇలాంటి వాటిలో కూర్చొని మంచిగా పేమెంట్ తీసుకుంటున్నారు అనిపిస్తుంది. చూసావా మా ఫ్లోరింగ్ ఎంత క్లీన్ గా ఉందో? ఫేస్ కూడా చూసుకోవచ్చు. నా ఫేస్ కనిపించట్లేదే. దానికి ఫేస్ ఉండాలి కదరా. మేడం, సోఫా భలే ఉందండి. స్పైడర్ మ్యాన్ లేకన్నా గన్మ్యాన్ పిలవనా? మేడం, టీవీ పెడితే ఒకసారి. ఏంటండి రిమోట్ పని చేయట్లేదా? రిమోట్ పని చేయకపోతే లాగ్ ఒకటి కొడితే వస్తుందండి. రాలేదు. అన్ను కాదండి, ఇంకా నయం, నాలుకేసి కొట్టమని లేదు. ఎందుకే టీవీకి వైఫై కనెక్షన్ ఉందా మేడం? అలాంటి అడిగితే నీ కనెక్షన్లు మొత్తం కట్ అవుతారా? కిచెన్ కి వెళ్దామా? ఒక మంచి టీ పెడతా. అబ్బా, మీ చేతితో టీ తాగాలంటే అదృష్టం ఉండాలి మాకు. పదండి. ఇది మా డైనింగ్. ఇక్కడ కలిసి భోజనం చేస్తాం మా ఫ్యామిలీతో. రండి, ఇది నాకు ఇష్టమైన రూమ్. నేను మార్నింగ్ బయలుదేరే ముందు ఇక్కడ పూజ చేసుకొని బయలుదేరుతాను. నాకు చాలా ఇష్టం.
చేస్తున్నావు? అమ్మో ఈ రోజు నేను చేస్తాను పని. ఎప్పుడు కిచెన్కి రారంటుంది ఆవిడే, ఈవిడేమో నేను చేస్తానంట. ఇయ్యే కదా మీరు అడిగింది. జీవా సాల్ట్ ఎక్కడ? సాల్టా? టీ అన్నారు. సాల్ట్ వేయాలిగా, సాల్ట్ వేయాలిగా. వంట వచ్చింది. ఏంటి ఈవిడ వంట గ్యాస్ వెలిగించేదో ఒలింపిక్ జ్యోతి వెలిగించినట్టు ఆనందపడుతుంది. మేడం నాకు టీ చాలా వేడిగా ఉండాలి మేడం. స్టవ్ మీద కూర్చోరా, పాలు నోట్లో పోస్తాను. అది కిచెన్ లో ఏదైనా చేయొచ్చు, కానీ నేను టీ ఎందుకు పెడుతున్నానో తెలుసా? తెలిసిందిలేండి, మేము వచ్చిన దగ్గర నుంచి కొంచెం తలపోటుగా ఉంది మీకు, అందుకే టీ పెడతానన్నారు. టీ ఎలా ఉంది? చాలా బాగుందండి. టీ అయితే ఇంకా బాగుండేది, టీ అయితే ఇంకా బాగుండేది. మీరు ఎందుకు తీసుకోలేదు అర్థమైంది. మా ఇంటికి ఎప్పుడు వస్తారు? మళ్ళీ వస్తామండి, కిచెన్ లోకి అయితే అస్సలు రావండి. ఏమైంది? ఆ వాషింగ్ మిషన్ దగ్గర ఏది ఉంది మేడం, చాలా భయం వేస్తుంది మేడం. అది అర్థమే, నీ మొహం చూసుకొని నువ్వే భయపడుతుంటావు. రోజా గారు రోజు చూసుకుంటారు, ఎంత ధైర్యంగా వస్తుంటారు. సో మా ఫోటో గ్యాలరీ చూస్తారా? మా పాప బర్త్డే రోజు. ఇది మా పెళ్లికి ముందు సెల్వాతో, ఇది పెళ్ళయ్యాక. చూడండి అండి, పెళ్లికి ముందు సెల్వా గారు ఎంత బాగా నవ్వుతున్నారు, పెళ్లి తర్వాత జీవం లేదు నవ్వులో. అదండి ఈ ఫోటో మీరేనది? మరి ఎవరనుకున్నావు? నెల 2 నెలలు రెడీ చేశారండి ఎందుకు? మిమ్మల్ని. అదే చాలా బాగున్నారా? సో మా డాడీ మా పెద్దన్నయ్య వాళ్ళ వైఫ్ పిల్లలు, మా చిన్నన్నయ్య వాళ్ళ వైఫ్ పిల్లలు. మా ఫస్ట్ పాప పుట్టినప్పుడు అసలు ప్రపంచంలో ఉన్న సంతోషం అంతా నా ఫేస్లోనే ఉంది చూడండి. అండ్ మా కృష్ణ కౌశిక్. సో నాకు చెట్లు అంటే చాలా ఇష్టం, ఈ విధంగా అన్ని పెట్టుకుంటుంటాను. ఇది ఫస్ట్ ఫ్లోర్ లో ఇంకో హాల్. నాకు ఇష్టమైనట్టుగా అంతా డిజైన్ చేసుకున్నాను. సాయంత్రాలు టీ తాగటానికి ఇలా కూర్చుంటాం. నా వాచ్ నా ఫ్యామిలీ మెంబర్స్తో. సో నా కలెక్షన్. అయినా అసలు చూడండి, నా మధ్యలో గడియారం, 12 ముళ్ళు, చుట్టూ ఫోటోలు, కాలం సూచిస్తుంది అన్న. దీన్ని బట్టి నీకేం అర్థమవుతుంది? పట్టకాలం ఆవిడ కాదు. ఎందుకండి అంత కోపంగా చూస్తున్నారు? నువ్వు నా మీద పనిచేసేందుకు కూడా కోపం రాలేదు, నా ఇంటికి వచ్చి నా మీద పనిచేస్తావు చూడు. ఓహో, నాకు ఒక్క అసంతృప్తి ఉంది, అది ఈ భూమి మీద ఉన్న ఎవడైనా నా మీద పనిచేస్తే నేను సహించలేను, కానీ నిన్ను మాత్రం ఏం అనలేకపోతున్నాను. ఒక ప్రెస్ మీట్ పెట్టలేకపోతున్నాను, ఒక కౌంటర్ వేయలేకపోతున్నాను. ఆ అసంతృప్తిని అలాగే కంటిన్యూ చేద్దామండి. మనం ఇంకో ప్లేస్కి వెళ్దాం. ఇది కిడ్స్ రూమ్. మా పిల్లలు ఇక్కడే పడుకుంటారు. అబ్బా ఏముందండి, చిన్న పిల్లలు కాబట్టి అన్ని కలర్ఫుల్ గా పెట్టాం. అయితే మారుమే. రే కిడ్స్ రా, బరిగొడుసు కాదు. అది ఈ మంచాన్ని మలేషియాలో కొన్నాను, ఈ దుప్పటిని దుబాయ్ లో కొన్నాను. ఓహో, ఏంటది? ఇది మీ నగరిలో కొన్న బిల్లు బెడ్ కింద పెట్టారండి, మర్చిపోయి. వెళ్దాం, కానీ ఆ గుర్రబొమ్మ అక్కడ పెట్టాం. గుర్ర బొమ్మ కొట్టేసేవారా గాడిదా? ఇది ఏంటండి, నేను పెట్టేస్తా అక్కడ. ఆహా, ఎవరిని నమ్మరా. ఇది మా బెడ్రూమ్. సెలవు సార్. సెలవు కాదు, సెల్వా. మాకు సెలవు అంటున్నానండి బాబు. ఇంకా 5th ఫ్లోర్ ఉంది. ఏమండి నగిరిలో ఇల్లు అన్నారు, ఇల్లే నగరి అంత ఉంది.
అండ్ నాకు ఇష్టమైన ప్లేస్, సెకండ్ ప్లేస్ ఇది. గుడి తర్వాత, దేవుడి రూమ్ తర్వాత నా రూమ్. అండ్ మా పాప బుక్ రాసింది చూసారు కదా, ది ఫ్లేమ్ ఇన్ మై హార్ట్. నేను చదువుకోలేకపోయాను, హీరోయిన్ అయ్యాను. సో టైం లేక అలా సినిమాల్లో కంటిన్యూ అయ్యాను. కనీసం నా డాటర్ బాగా చదువుకొని ఒక రైటర్ అయింది, ఇంకా లైఫ్లో సైంటిస్ట్ అవ్వాలనుకుంటుంది. కాబట్టి చాలా గర్వంగా అనిపిస్తుంది. ఇంకా పైన ఇది మా అన్నయ్య వాళ్ళ రూమ్. వాళ్ళు ఎప్పుడైనా నగరికి వస్తే ఇక్కడ రెస్ట్ చేస్తారు. సో ఇక్కడ నుంచి బయట వెళ్తే మొత్తం నగరి అంతా కనిపిస్తుంది. అందరూ అక్కడ ఉంటే నువ్వెందుకు నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? అందరూ ఒక చోట మన పనులు జరుగుతాయి. ఒకసారి అటు చూడు, దాని మీద మనం బైక్ రైడింగ్ చేస్తే ఎలా ఉంటుంది? నువ్వు దొరికిన రైడింగ్ తప్ప నాకు ఏ రైడింగ్ అయినా ఓకేరా. ఏమాది అంతా బాగా జరుగుతుందా? బాగానే జరిగిందిలే, నువ్వు వెళ్ళు. ఏంట్రా ఆ అమ్మాయి బాధగా ఉండాలి కానీ నువ్వు బాధగా ఉన్నావేంటి? నేను బైక్ రైడింగ్ అన్నాను, ఆ అమ్మాయి నేను ఏదో దొరికిన రైడింగ్ అంటదేంటి? ఓ గాడికి మళ్ళీ బైక్ అంట. అది మాకు గెస్ట్ హౌస్, ఇది మా గార్డెన్. భలే ఉంది కదరా గార్డెన్. ఇల్లు భలే ఉంది కదా. ఏంటండి నుంచున్నారు, కూర్చోండి. కొడితే అలాగే ఊగుతూ ఊగుతూ ఊరెళ్తావు. ఓ ఇది మీ సీట్ కదా, సారీ. ఓకే, మరి ఇల్లంతా చూసారుగా, ఆ. నచ్చిందా? ఆ. ఇంకేం కావాలి? మీ ఇల్లు కావాలి. ఎవరికి? ప్లీజ్ అండి, చాలా నచ్చిందండి. కనీసం ఆ గెస్ట్ హౌస్ అని ఇప్పించండి, ఏదో ఒకటి ఇచ్చాను మాకు. మిమ్మల్ని అనవసరంగా ఇంటికి పిలిచినట్టున్నా. అదేంటండి? బయలుదేరండి. కాసేపు ఉంటామండి, బాగుంది. మీరు ఇంకొంతసేపు ఉంటే ఇల్లు కూడా తీసుకొని వెళ్ళిపోయేలాగా ఉన్నారు చక్రాలు కట్టి. పదండి. అసలు ఎంత మాట అన్న తర్వాత నేను ఒక్క నిమిషం కూడా ఉండను. రాయసూర్య మనం వెళ్ళిపో. ఏంటి సార్, ఇంత మాట్లాడిన తర్వాత మనం ఇక్కడ ఉండాలా? మనం పోందా? మీరు ఎవరికి వాళ్ళు వెళ్ళిపోతే ఇప్పుడు నేను అనసూయ వస్తాను, ఆగరా. యూ హ్యావ్ అ బ్యూటిఫుల్ హోమ్ రోజా గారు. మేమంతా ఎప్పుడు వస్తాం? ఎప్పుడు అనుకుంటే అప్పుడు వచ్చేయచ్చు. ఆదికి ఎంత థ్యాంక్స్ చెప్పినా ఇంకా కొత్తగా ఏదేదో. ఆదికి అన్ని కొత్త కొత్త ఆలోచనలు, జనాలకి ఏది క్యాచీగా ఉంటుందో అది పట్టేస్తాడు ఎప్పుడు కూడా. మనం వింటుంటాం కదా, ఇల్లు పీకి పందిరేస్తారని. ఇంకొంతసేపు ఉంటే అదే పని చేస్తుంటారు వీళ్ళు. అసలు మేమే మా పిల్లలతో ఫుల్ అల్లరి చేస్తాం, వీళ్ళు వచ్చి అసలు ఇంకో లెవెల్ కి తీసుకెళ్లారు. కానీ చాలా హ్యాపీగా ఉంది మన జబర్దస్త్ టీం వాళ్ళు మా ఇంటికి రావటం. సో ఇక్కడ మేము చూడటం కాకుండా అక్కడ మాతో కలిసి ఫన్ చేయటం అనేది బాగా అనిపించింది. థ్యాంక్ యూ అండి. మీకు కూడా అడగగానే మీ హోమ్ అంతా చూడాలని, ఇట్లా దాంట్లో ఆ హోమ్ కి వచ్చి పని చేయాలని అడగగానే ఒప్పుకున్నందుకు థ్యాంక్ యూ. ఇది చూసి దొంగలు పడకుండా ఉంటే చాలు. మనో గారు, ఎక్స్ట్రాడినరీ థాట్. అది కంగ్రాచులేషన్స్. అండ్ రోజా గారి ఇల్లు అంత అద్భుతంగా చూపించారు. ముందు ఆ స్వామి విగ్రహం దగ్గర నుంచి, పూజ రూమ్ దగ్గర నుంచి, ఆ హాల్, పెద్ద హాలు, అవన్నీ కూడా అసలు బ్యూటిఫుల్.